నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చింది అంటే శుక్లపక్షం అంతా కూడా చాలా చాలా వైశిష్టమైనటువంటి రోజులు వస్తూనే ఉంటాయి. ఇక శ్రావణ పంచమి ఏదైతే ఉందో, శుక్లపక్ష పంచమి ఏదైతే ఉందో నాగ పంచమిగా జరుపుకుంటాం మనం. అది ఈసారి చాలా అద్భుతంగా మంగళవారం నాడు వస్తోంది. అవును. మంగళవారం పంచమి. నాగ పంచమే కాదు, గరుడ పంచమిగా కూడా అదే రోజున మనం గరుడునికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి క్రతువులు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి నాగులకి, గరుడుకి పడనటువంటి పరిస్థితి. అవును. నాగులు, గరుడు అంటే భయపడతాయి నాగులు భయపడతాం. కదా! మరి ఈ రెండిటికి ఎట్లా సమన్వయం, ఎంత అన్నదమ్ములైనప్పటికీ ఎలా సమన్వయపరచుకోవచ్చు? ఎట్లా ఈ రోజును వినియోగించుకోవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా, మంచి విషయం చెబుదాం వీరికి. హ్మ్. ఇప్పుడు జనరల్గా వైశ్యాస్ కావచ్చు, బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి ఎక్కువగా ఎంతో విశేషం. ఇప్పుడు మన శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల పంచమి అందరికీ ఎంత విశేషమో అప్పుడు వచ్చేది కూడా విశేషం, కానీ కొందరు ఎక్కువగా చేసుకోరు. ఆ. అంటే ఒక ఆనవాయితీలాగా ఆ. ఉండేటువంటి పరిస్థితి. దేశంలో చాలా ప్రాంతాల వాళ్ళు ఈ నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు. సో ఎంతో అమోఘమైనటువంటిది. మరియు ఒక ప్రదేశంలో, వీడియో చివరిలో చెప్తాను, ఒక ప్రదేశంలో కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు. బా! మిగిలినటువంటి రోజులు మొత్తము ఓపెన్ చేయరు, క్లోజ్ అయ్యే ఉంటుంది. అది ఈ యొక్క నాగేంద్ర స్వామి కొలువు తీరినటువంటి ప్రదేశము. నేపాల్ నుండి అంటే అక్కడ లభ్యమైనటువంటి ఈ యొక్క మనకు ఏదైతే స్వయంభూ దానిని, అంటే మన వాళ్ళ అదేదో ఉంది, నేను మొత్తానికి వీడియో చివరిలో చెప్తాను. హ్మ్. ఒకటే రోజు అది రేపు వచ్చేటువంటి నాగుల పంచమి రోజే ఓపెన్ ఓపెన్ చేస్తారు. అవుతుంది. ఓపెన్ అవుతుంది. అయితే ఆ రోజు ఇక అక్కడ చాలా పబ్లిక్ ఉంటారు. ఆబ్వియస్. విశేషమైనటువంటి పబ్లిక్, అసలు ఇక మామూలుగా ఉండదు రేపటి హ్మ్. పరిస్థితి అక్కడ. అయితే మరొక విషయం ఏమిటి అంటే, ఇది చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. చాలా మందికి కూడా కలలో జంట నాగులు కానీ, పాములు కానీ రావడము, కాటేయడము, కాటేస్తున్నట్టుగా ఉండే సందర్భాలలో నిద్రలోకి రావడము, వెంబడించడం. వెంబడించడము, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. ఏమొచ్చింది నిద్రలో కల, నిన్న నైటు పెద్ద పాము ఇంత ఉన్నదంటారు ఒకరు, ఇక మరొకరు తెల్లగా ఉందంటారు. సో అంటే నాకు కూడా వచ్చేది చాలా. వచ్చేవా? అయితే ఇక్కడ అదృష్టమైన విషయం ఏమిటి అంటే, ఎవరైతే రేపు నాగుల పంచమి రోజు అభిషేకం చేసుకున్న తర్వాత, ఎవరికి అభిషేకం అంటే సాక్షాత్తు మన మహాదేవుని యొక్క మెడలో ఉండేటువంటి ఆభరణంగా ఉండేటువంటి ఆ యొక్క మనకు సర్పానికి రేపు అభిషేకం. ఎవరైతే ఈ నాగుల పంచమి రోజు అభిషేకం చేసుకుంటారో స్వామి మెడలో ఉండేటువంటి ఆ యొక్క సర్పానికి, వారికి జాతకరీత్యా ఉండేటువంటి సర్పదోషాలు కానీ, ఇదే విధంగా రాహు కేతువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు డౌన్ఫాల్ అవ్వడం కానీ, చక్కటి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు అవి నాశనం అవ్వడం కానీ, ఇలాంటివంతా సర్పానికి సంబంధించినటువంటి ఇబ్బందులే ఇవి. సో ఏ విధంగానైతే మనము హ్యాపీగా ఉండేటువంటి వారిని ఆల్ ఆఫ్ సడన్ గా పాము కాటుతో మరణము అనే విధంగా ఉంటుంది, అంటే సడన్ గా. సో ఇవి కూడా అంతే జాతకరీత్యా. కనుక ఎవరైతే ఈ రోజు నాడు ఈయనకు అభిషేకాది కార్యక్రమాలు కానీ, దానాలు, వెండితో ఉండేటువంటి వెండితో చేయించినటువంటి సర్ప ప్రతిమలు దానంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు. మొన్న ఎవరో చెప్పారు, ఎవరో ఇంట్లో ముత్తైదువులక ఎవరికో ఇచ్చారట. అట్లా ఇవ్వకూడదు, బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి దానం. నాగపాడగల్ని ముత్తైదువులకి ఎవరికో ఇచ్చారు అన్నారు. ఇది జరిగింది ఎక్కడ అంటే
ఎవరో చెప్పారు నాకు. వాళ్ళు అది తీసుకున్నాక వారికి ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగిందట. వారి జీవితాల్లో మర్చిపోలేను అని చెప్పారు. అబ్బా అనుకున్నా. అంటే నాగపడగలు తీసేసుకోవడం ఏంటి ఆయన? సో రైట్. అట్లా ఇవ్వకూడదు. ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి. ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు. కనుక బ్రాహ్మణుడికి కూడా గాయత్రి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అర్హులు. ఆ విషయం అదే చెప్పబోతున్నా. సో మరి వారికి ఎందుకు ఇచ్చిన తర్వాత వారికి ఏమిటి? గాయత్రి జపము నిత్యము కూడా సంధ్యావందనము జస్ట్ గాయత్రి జపము చేసుకుంటే కొంత వారికి రిజల్ట్ బాగుంటుంది. చేసుకోకుండా ఉండేవారు ఉన్నారు. ఆ అవును. మాట నేను ఎందుకు గాని ఎవరి కర్మ వారు. ఉమ్. సో మొత్తం మీద రేపు వచ్చేటువంటి యొక్క నాగుల పంచమి అనేటువంటిది ఎంతో విశేషము అనేటువంటిది మరొక మారు చెప్పడము. ఈరోజు జంట నాగులుగా ఉండేటువంటి సర్పాలకు అభిషేకము సర్ప సూక్తంతోని ప్రయత్నం చేయండి. ఓ ఇక్కడ బాగా జనాలు ఉంటారు మా దగ్గర చెయ్యరండి అసలు ఇట్లా పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళకండి. ఎక్కడైనా మనకు ఇప్పుడు మనం అభిమానించే వ్యక్తుల దగ్గరికి కదా మనం వెళ్ళేది. రైట్. కనుక మనం అంటే విషయం అది. కనుక మీరు ఈ రోజు నాడు మీ కుటుంబం పేరు మీద ఉమ్. కొడుకు కానివ్వండి, కోడలు కానివ్వండి, కూతురు కానివ్వండి, అల్లుడు కానివ్వండి, వాళ్ళ గోత్రనామాలు చేపియండి. ఉమ్. సర్ప సూక్తం మాత్రం చాలా అవసరము. ఉమ్. ఇట్టి సర్ప సూక్తంతో జంట నాగులకు అభిషేకం. మరి జంట నాగులు లేవు అనుకుంటే ఈశ్వరునికి అభిషేకం. ఉమ్. ఈశ్వరునికి అభిషేకం చేస్తే మనం ఆ పాములకు కూడా అభిషేకం చేసినట్టు అవుతుంది. రైట్. ఇది లేదు అది లేదు అనుకునే సందర్భంలో పుట్ట ఉమ్. పుట్ట దగ్గరికి ఎట్లాగా అందరూ వెళ్తారు. పాలు పోస్తారు. అనుమైతే ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. పుట్టమని తీసుకుంటారు. కాస్త కడుపుకు, కంఠానికి, చెవులకు, కన్నులకు రాసుకుంటారు. సో ఇది మనము యొక్క నాగుల పంచమి రోజు చేయించుకునేటువంటి పరిస్థితి. రైట్. అయితే ఉమ్. మినప్పప్పు ఉమ్. అదే విధంగా మన ఉలువలు ఉమ్. ఇవి రెండు కేజింబావు దానంగా ఇవ్వండి. ఆ రోజున ఆ రోజే ఉమ్. అభిషేకం చేసుకోండి. ఉమ్. అభిషేకం చేసుకున్న తర్వాత కుదిరితే ఓం సర్పరాజాయ నమః, ఓం సర్పరాజాయ నమః, ఓం సర్పరాజాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. అక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత కూర్చోండి. అటు ఉమ్. పిమ్మట మనకు ఈ యొక్క ఇదేమిటి త్రయంబకేశ్వర్ సమీపంలో ఉండేటువంటి ఆ సందర్భంలో త్రయంబకేశ్వర్లో ఉండేటువంటి అంటే ఆ సరౌండింగ్ లో కింద ఒక ప్రాంతంలో ఈ దేవాలయం చంద్రమౌళేశ్వర స్వామి, ఉమ్. శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం. ఇది కేవలం ఒకటేసారి సంవత్సరానికి ఒక రోజే తెరవబడుతుంది. అది మనకు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ చవితి మన పంచమి. పంచమి రోజు ఉమ్. అంతే. కనుక ఎవరైనా వెళ్ళాల్సుకున్నటువంటి వారు కానీ లేదా వాళ్ళు అక్కడ ఏమైనా ఉంటే ఆల్రెడీ చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకోవచ్చును. గూగుల్లో మీరు సెర్చ్ చేసిన చెప్తుంది. ఉమ్. త్రయంబకేశ్వర సరౌండింగ్ లో ఉండేటువంటి చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం. దేవాలయము అద్భుతంగా ఉంటుంది. విశేషమైనటువంటి టెంపుల్ దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. రైట్. సో ఈ రోజు ఖచ్చితంగా కూడా మనకు మందారం పుష్పాలు ఒకటి, దాని తర్వాత కనకంబరానికి సంబంధించిన అదేవిధంగా సంపంగి పుష్పాలను దొరకబట్టారు. సంపంగి పుష్పాలను ఈశ్వరునికి కానీ లేదా ఈ జంట నాగులు ఉండేటువంటి దాని దగ్గర కానీ సమర్పించండి. ఈ పుష్పాలు మాత్రం మస్ట్. రైట్. అంతే. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా నాగపంచమిని వినియోగించుకుని రాహుకేతువుల ఇబ్బందులతోనే ఉన్నామండి, లేకపోతే సర్పదోషాలు అన్నారండి, మాకేం చేయాలో తెలియట్లేదంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఇటువంటి రోజున మంగళవారం పూట వస్తోంది మరీ ముఖ్యంగా. మంగళగౌరి నోములు చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేసుకుంటూ ఉంటారు. సో ఈ రోజున మన వాళ్ళు వినియోగించుకోవాలని మనవి చేస్తూ కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.